కళాశాలలో నేర్చుకున్న నైపుణ్యాలను ఆచరణలో పెట్టారు ఆ విద్యార్థులు. చిన్న వయసులోనే పర్యావరణపై అవగాహనను పెంపొందించుకొని వినూత్న ఆవిష్కరణకి శ్రీకారం చుట్టారు. ఇంధనాలతో నడిచే వాహనాలతో రోజురోజుకి పర్యావరణం దెబ్బతింటుందని గ్రహించి గోగ్రీన్ విధానంలో నడిచే బైకును తయారు చేశారు. మరి ఏంటా బైక్ ప్రత్యేకత? ఎవరా విద్యార్థులు? ఇప్పుడు చూద్దాం. ఆధునిక ప్రపంచంలో విద్యుత్ వాహనాల అవసరం క్రమంగా పెరుగుతోంది. దీన్ని గుర్తించిన ఈ విద్యార్థులు తమ ప్రతిభతో విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేశారు. వైవిధ్యంగా ఆలోచించి తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చారు. తాము చేసే పని చిన్నదైనా 10 మందికి ఉపయోగపడాలనే సంకల్పంతో ముందుకు సాగారు. కృషి, పట్టుదల ఉంటే సాధించనిది ఏదీ లేదని నిరూపించారు. వీరంతా హనుమకొండ జిల్లా రాంపూర్ విఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు. ట్రిపుల్ ఈ చివరి సంవత్సరం అభ్యసిస్తున్నారు. పాఠ్య పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాలను ప్రాక్టికల్ గా నేర్చుకోవాలని భావించారు. ఇంధన ధరల నుంచి వాహనదారులకు విముక్తి కలిగించడానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాత పెట్రోల్ బైక్ ను బ్యాటరీ బైక్ గా తయారు చేశారు. దాన్ని విజయవంతంగా నడిచేలా చేశారు. చదువుకునే సమయంలోనే ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నారు ఈ యువత. వీరంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులే అయినప్పటికీ విద్యలో రాణిస్తూనే సాంకేతిక నైపుణ్యంలో పట్టు సంపాదిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో ద్విచక్ర వాహనాన్ని రూపొందించి అదరహో అనిపించారు ఈ విద్యా కుసుమాలు. మేము ఎలక్ట్రిక్ వెహికల్ అనే బైక్ చేసాము. యాక్చువల్లీ అదొక ఐసీ ఇంజన్ బైక్. దాన్ని మేము ఐసీ ఇంజన్ తీసేసి దానికి ఒక మంచి బ్యాటరీ పెట్టి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లాగా యూజ్ చేసాము. దాన్ని తయారు చేసి ఇప్పుడు నార్మల్గా మన డైలీ వైజ్గా చూసుకుంటే చాలామంది దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నార్మల్గా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది దాదాపు చాలామంది యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మన గ్రీన్ ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయకుండా మంచి గ్రీనరీ ఎక్కువ చేయించడానికి మనం ఎలక్ట్రిక్ వెహికల్ అనేది యూజ్ చేస్తున్నాము. సో మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అందరికీ దీని గురించి అవేర్నెస్ ఉండాలి. లైక్ ప్రతి సొసైటీకి దీని గురించి అవేర్నెస్ రావాలి. మనం ఎలాగో డిఫారెస్టేషన్ చేస్తున్నాము, బట్ అట్లీస్ట్ ఇలాంటివి ఇన్నోవేటివ్స్ ఇంకేమన్నా వస్తే సో దట్ వీ కెన్ ఎన్విరాన్మెంట్ అనేది కొద్ది గొప్ప బాగుపడుతుంది అనే ఇంటెన్షన్తో మేము ఈ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేశాము. కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో ఓ పాత ద్విచక్ర వాహనాన్ని సేకరించి దానిని ఎలక్ట్రికల్ బైక్ గా తయారు చేశారు విఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు అనేక రకాల ద్విచక్ర వాహనాలను మార్కెట్లో ప్రవేశపెడుతోన్న వేళ ఈ విద్యార్థులు రూపొందించిన విద్యుత్ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ బైక్ ను 45 రోజుల పాటు కష్టపడి రూపొందించామని విద్యార్థులు అంటున్నారు. దీనికి మేము తీసుకున్నది 45 డేస్ డ్యూరేషన్లో చేశాము. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేసాము. దీనిలో రివర్స్ బ్రేకింగ్ మోడ్ పెట్టాము. తర్వాత బ్యాటరీస్ అనేది తక్కువ ఖర్చులో అయిపోయి లిడ్ యాసిడ్ బ్యాటరీలు వాడాము. లిథియం కంపేర్ చేసుకుంటే లిథియం హై కాస్ట్ వల్ల అది 70,000 to 80,000 ఉంది. కాబట్టి మనం 50 లోపే చేసాము బండిని అనేది. ఇన్నోవేటివ్ ఐడియాగా మేము రివర్స్ పెట్టాము. డిజిటల్ డిస్ప్లే ఎఫిషియన్సీగా అప్ టు 70 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్తుంది. ఛార్జింగ్ టైం వచ్చేసి 8 hours to 12 hours పడుతుంది. దాని యూనిట్స్ వచ్చేసి రోజుకి 3 యూనిట్స్ కలుతుంది. అంటే నెలకి సుమారుగా కేవలం 36 రూపాయలతోనే మీరు నెల మొత్తం ట్రావెల్ చేయొచ్చు. అది కూడా అప్ టు 25 కిలోమీటర్ స్పీడ్. రేంజ్ వచ్చి 60 to 70 కిలోమీటర్స్ అపాన్ ఫుల్ ఛార్జ్. సింగిల్ పర్సన్ అయితే ఇంతగా వెళ్తుంది. 2 పర్సన్ వెళ్తే 30-40 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది.
ఈ మామూలు కంపేర్ చేసుకుంటే మార్కెట్లో ఉన్న బైక్స్ కంపేర్ చేసుకుంటే ఇది తక్కువ ఇంకా. ఎందుకంటే మామూలుగా లిథియం అయన్ బ్యాటరీ వాళ్ళు చేసేది 60 to 70K లోపే చేస్తున్నారు. మనం 50K లోపే చేస్తున్నాం కాబట్టి ఏదైనా వాళ్ళు యూజ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. కేవలం 8 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అయ్యేలా బైక్ ను రూపొందించారు VMR పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు. ఒకసారి ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చంటున్నారు. ఈ వాహనం పర్యావరణ హితంతో పాటు జీరో ఇంధన వినియోగంలో భాగంగా తయారు చేశామని చెబుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ విద్యుత్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని, వీటిపైన ప్రజలకు మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందంటున్నారు ఈ యువత. ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ యూత్, ఈ జనరేషన్ వాళ్ళకి ఇది అనేది ఒకటి అడాప్ట్ చేయాలి, తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ దీనికి పొల్యూషన్ అనేది ఉండదు, పొల్యూషన్ లెస్ కాబట్టి దీన్ని యూజ్ చేసుకున్నా కూడా మన ఎన్విరాన్మెంటల్కి అన్నిటికీ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఇది అడాప్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మాకు దీనికి అందరూ సహకరించారు. మా కాలేజ్లో స్టాఫ్ అయినా మా గైడ్ అయినా అందరూ మాకు సపోర్ట్ చేశారు. ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క వర్కింగ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఫ్యూయల్ బైక్స్, డీజిల్ బైక్స్ దాంట్లో ఏముంటుంది, ఇంజన్ ఉంటుంది. సో ఆ ఇంజన్ రీప్లేస్మెంటే బ్యాటరీ. ఇంట్లో ప్రపల్షన్గా మోటార్కి కనెక్ట్ చేస్తాం. ఆ మోటార్ తిరగడానికి బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ నుంచి వెనక వీల్కి చైన్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా బండి ముందుకెళ్తుంది. మా బైక్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రివర్స్ గేర్ కూడా వస్తుంది. మేము ఆ రివర్స్ గేర్ సిస్టమ్ కూడా మా బైక్లో ఇన్స్టాల్ చేసాము. విద్యార్థుల్లోని నైపుణ్యాలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని అంటున్నారు VMR పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు. ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణంలోని కాలుష్యాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఉపాధిని సృష్టించుకుంటారని అంటున్నారు. గో గ్రీన్ అని చెప్పేసి దాని ప్రకారంగా మనం చేస్తున్నాము. సో వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. మనకు వచ్చే స్టూడెంట్స్ కూడా రూరల్ బేస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు నాలెడ్జ్తో పాటు మనకు ఇండస్ట్రియల్ ట్రైనింగు ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ మీద మనకు ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత ఇప్పుడు ఈ పొల్యూషన్ తగ్గించడానికి ప్లస్ ఈ బ్యాటరీ తోటి ఈ ఛార్జింగ్ స్టేషన్స్ తోటి సోలార్ పవర్ కానీ విండ్ స్టేషన్స్ కానీ వీళ్ళకు లింకప్ చేసి దాంతో థర్మల్ పవర్ స్టేషన్స్ మీద దాని మీద డిపెండెన్సీ తగ్గించడము, దాంతో పొల్యూషన్ తగ్గించడము, సో ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గించడము. దీనికోసం అని చెప్పేసి దీన్ని కాంటెక్స్ట్లో పెట్టుకొని, దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల చేత ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేయించడం జరుగుతుంది. సో ఇంతకుముందు కూడా ఒకటి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి చేయించాము పిల్లలతోటి. అది కూడా మంచి సక్సెస్ అయింది, 1 కిలోవాట్ది. తర్వాత ఇప్పుడు ఈ బైక్ చేయించినాము. సో ఇది ఏంటంటే బ్యాటరీతో ఒకసారి ఫుల్లీ ఛార్జింగ్ అయితే అరౌండ్ 60 to 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అట్ 25 కిలోమీటర్ స్పీడ్. ఇద్దరైతే కొంచెం తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో పర్ డే 2 to 3 యూనిట్స్ పవర్ కన్జంప్షన్. సో మనకు సోలార్ పవర్ తోటి అయితే మనకు బిల్ సేవింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ ఫ్రీ. ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి సబ్సిడీస్ ఇవన్నీ ప్రమోట్ చేస్తుంది కాబట్టి సో ఇన్ ఫ్యూచర్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఛాన్స్ టు గో గ్రీన్ అని చెప్పేసి అనుకుంటున్నాను. పాత పెట్రోల్ బైక్ ను ఎలక్ట్రికల్ వాహనం చేయడం వల్ల 300 కిలోల వరకు బరువు మోయగలుగుతుందని అంటున్నారు ఈ విద్యార్థులు. ఈ వాహనాన్ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.